హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ప్రముఖ టాప్ ఎంఎన్సీ కంపెనీ అయిన అమెజాన్ కంపెనీ నుంచి అయితే వాళ్ళకి అఫీషియల్ పేజ్లోని జాబ్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పోస్ట్ చేయడం జరిగింది. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. కేవలం ఆన్లైన్ టెస్ట్ అండ్ అలాగే ఇంటర్వ్యూ పెట్టి అయితే ఆన్బోర్డింగ్ చేసే విధంగా అయితే అవకాశం అనేది కల్పించడం అయితే జరుగుతుంది గైస్. శాలరీ గమనించినట్టయితే 25,000 పర్ మంత్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోని చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అయ్యి మరికొన్ని జాబ్ అప్డేట్ వీడియోస్ని అండ్ అలాగే లింక్స్ని పొందండి. గాయస్, మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ప్రముఖ టాప్ ఎంఎన్సీ కంపెనీ అయిన అమెజాన్ కంపెనీ నుంచి అయితే వాళ్ళకి అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే జాబ్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది. సో వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. సో ఈ యొక్క అమెజాన్ జాబ్స్ వెబ్సైట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ షిప్ విత్ అమెజాన్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే రోల్ మీద అయితే హైరింగ్ ప్రాసెస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో మనకి స్టార్టింగ్లోనే నోట్ అనేది చిన్నది మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఒకసారి అయితే గమనించుకొని మోర్ డీటెయిల్స్ గమనించుకున్నాకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. అమెజాన్ నెవర్ ఆస్క్స్ ఫర్ ఫీజ్ ఆర్ డిపాజిట్ ఇన్ ఎనీ ఫ్రమ్ డ్యూరింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఇక్కడ ఏమంటున్నారంటే క్లియర్గా చెప్పాలనంటే మేము ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ హైరింగ్ ప్రాసెస్ సంబంధించి మేము ఎలాంటి ఫీజు అయితే తీసుకోవట్లేదు, ఎలాంటి డిపాజిట్ కూడా మేము అడగటం అయితే లేదు అని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైనా అడుగుతున్నారంటే అది ఫ్రాడ్ కిందకైతే రావడం అయితే జరుగుతుంది అనమాట. అవన్నీ కూడా ఏమీ నమ్మొద్దు గైస్. సో క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, అలాగే డిపాజిట్ కూడా మేము అడగట్లేదు. రిక్రూట్మెంట్ సంబంధించిన ప్రాసెస్లో అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రోల్ మీద మనకి జాబ్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి మనము మినిమం క్వాలిఫికేషన్ మనం గమనించినట్టయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్పెసిఫికేషన్. సో మనం గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ మనం కంప్లీట్ చేసినట్టయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకి ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనకి కలిగి ఉండాలి. అండ్ అలాగే ఎబిలిటీ టు కమ్యూనికేట్ కరెక్ట్లీ అండ్ క్లియర్లీ విత్ ఆల్ కస్టమర్స్. కంపెనీకి సంబంధించి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి గుడ్గా కమ్యూనికేట్ అయితే అవ్వాలన్నమాట. అంటే కస్టమర్స్కి అర్థమయ్యే విధంగా కరెక్ట్గాను అండ్ అలాగే క్లియర్గాను మనం గుడ్గా కమ్యూనికేట్ అయితే కస్టమర్స్తో అవ్వాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించి మనకి గుడ్ కాంప్రిహెన్సివ్ స్కిల్స్ అయితే మనకి కలిగి ఉండాలి. సో క్లియర్ అండర్స్టాండ్ ది స్టేట్ ది ఇష్యూస్ కస్టమర్ ప్రజెంట్. సో ఇందాక చెప్పిన విధంగా కస్టమర్స్కి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనము అర్థమయ్యే విధంగా క్లియర్గా అయితే ఈ ఎబిలిటీతో పాటు ఉండైతే మనము క్లియర్ అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది గైస్. అండ్ దానికి సంబంధించి మనకి టీంతో పాటు మనం వర్క్ చేసుకునే విధంగా అయితే కలిగి ఉండాలి. అండ్ అలాగే మనకి విండోస్ అండ్ అవుట్లుక్, వర్డ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్ సంబంధించి మనకి బేసిక్ నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలని క్లియర్గా వీళ్ళు ఒక డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది గైస్. అండ్ అలాగే ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్. సో టైపింగ్ స్కిల్స్ కూడా వీళ్ళు గమనించడం అయితే జరుగుతున్నాను అనమాట. వెబ్సైట్ సంబంధించిన నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి. అండ్ మనము ఈమెయిల్స్ కూడా మనం పంపించదగ్గట్టుగా ఉండాలి కాబట్టి దానికి సంబంధించి కూడా మనకి నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలని క్వాలిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క డైరెక్ట్ పేజ్ లింక్ని డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ కింద స్క్రోల్ చేసుకుని డీటెయిల్స్ గమనించుకున్నాకైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఈ యొక్క శాలరీ మనం గమనించినట్టయితే 25,000 అనేది పర్ మంత్ కింద వీళ్ళు అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. మెల్లమెల్లగా ఇంక్రిమెంట్స్ అనేది ఉంటాయి అనమాట. మంచి హైక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. కంప్లీట్గా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించడం అయితే జరుగుతుంది అనమాట. మీకు కంప్లీట్గా ల్యాప్టాప్ కిట్ కూడా వీళ్ళు హోమ్ డెలివరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంటర్నెట్ సంబంధించి వైఫై అలవెన్సెస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. సో అందుకని ఈ యొక్క ఆపర్చునిటీని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు అనమాట. మినిమం క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీయే కాబట్టి అవకాశం అనేది మిస్ చేసుకోకుండా యాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్లోనే 25,000 పర్ మంత్ అయితే పొందండి గైస్. వన్స్ ఈ యొక్క రిక్వైర్మెంట్కి మన షార్ట్ లిస్టెడ్ పీపుల్స్కి అందరికీ కూడా సెలెక్ట్ అయిన తర్వాత చేయాల్సిన వర్క్ ఏ విధంగా ఉంటుంది, డీటెయిల్స్ గమనించుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. డిస్క్రిప్షన్ అయితే చూద్దాము. ఈ యొక్క అమెజాన్ అండ్ అలాగే సెల్లర్ దగ్గర నుంచి అండ్ డెలివరీ పార్ట్నర్స్ మధ్యలో అయితే మనం అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో అమెజాన్ నుంచి సెల్లర్స్ అయితే ఉంటారు కదా, ఆ సెల్లర్స్ అండ్ అలాగే డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు అనమాట. వాళ్ళ మధ్యలో మిడిల్లో అయితే ఉండి వాళ్ళ మధ్యలో అయితే మనం అనేది వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే కీ రెస్పాన్సిబిలిటీస్ మనం గమనించినట్టయితే కమ్యూనికేట్ ఇన్ ఏ క్లియర్
ప్రొఫెషనల్ మేనర్ ఆల్ ది టైమ్స్. సో, ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. గుడ్‌గా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వీళ్ళు అడగటం అయితే జరుగుతుంది. ఇందాక చెప్పుకున్న విధంగా మనము సర్వీస్ సెల్లర్స్‌తోనో అండ్ డెలివరీ పార్ట్నర్స్‌తో అయితే మనం కమ్యూనికేట్ అయ్యి మాట్లాడే విధంగా ఉండాల్సయితే ఉంటుందనమాట సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లోను. అండ్ అలాగే సెన్సిటివ్ కేసెస్ బై రిపోర్టింగ్ అప్ ది యాక్సలరేషన్ మ్యాట్రిక్స్. సో, కొన్ని సెన్సిటివ్ కేసెస్ గూడా రావటం అయితే జరుగుతుందనమాట. అవన్నీ గూడా గుడ్‌గా రిపోర్టింగ్ అయితే చేయాల్సయితే ఉంటుంది మేనేజ్ టీమ్‌కి. అండ్ అలాగే దానికి సంబంధించి మనకి టైమ్ మేనేజింగ్ స్కిల్స్. సో, ఇచ్చిన వర్క్ అంతా గూడా ఇన్ టైమ్‌లోనే వర్క్‌లోని కంప్లీట్ చేసే విధంగా టైమ్ మేనేజ్ స్కిల్స్ కూడా మనకి కలిగి ఉండాలన్నమాట. టార్గెట్స్ ఏదైనా పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే దానికి కూడా మనం మెయింటైన్ చేసే విధంగా కలిగి ఉండాలి. సర్వీస్ డిపార్ట్మెంట్‌లో భాగంగాను మనం అవుట్ బౌలింగ్ కాల్స్ అయితే మనం మాట్లాడాల్సి అయితే ఉంటుందన్నమాట. అంటే ఫోన్ కాల్స్ అయితే కస్టమర్స్ దగ్గర నుంచి మనం అనేది మాట్లాడాల్సి అయితే ఉంటుంది. ఎందుకనంటే కస్టమర్స్ ఎలాంటి క్వైరీస్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ అండ్ డౌట్స్ ఉన్నా కూడా డెలివరీ పార్ట్నర్ సంబంధించి మనం అనేది క్లియర్‌గా అయితే వాళ్ళకి గుడ్‌గా కమ్యూనికేట్ అయ్యే విధంగా అయితే మాట్లాడి ఇంప్రెసివ్‌గా అయితే మనము ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకి కొన్ని లాంగ్వేజెస్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుందనమాట. తమిళ్, హిందీ, కన్నడ, తెలుగు, మలయాళం అండ్ మరాఠీ. అండ్ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ తెలుగు కూడా ఉంటుంది కాబట్టి మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు పీపుల్ అందరికీ కూడా ఈ యొక్క రిక్వైర్మెంట్ గురించి అయితే అందరికీ షేర్ చేసి వాళ్ళు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. నేను ఇలాంటి జెన్యూన్ వీడియోస్ అనేది రోజు డైలీ తీసుకురావడానికైతే ట్రై అయితే చేస్తాను. నేను డైరెక్ట్‌గా ప్రతి ఒక్క జాబ్ గూడా వాళ్ళ అఫీషియల్ పేజ్ అలాగే కెరియర్ పేజ్ నుంచి డైరెక్ట్‌గా అక్కడి నుంచి అప్లికేషన్స్ మీరు పెట్టుకునే విధంగా తీసుకురావడం అయితే జరుగుతుందనమాట. సో, ఇదంతా చాలా జెన్యూన్‌గా అయితే నేను తీసుకురావడం జరుగుతుంది గాబట్టి ప్రతిరోజు తీసుకొచ్చాకైతే నాకు బూస్టప్ కింద మీకు వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చినట్టయితే నాకు ఎంతో సపోర్టివ్‌గానే ఉంటుంది గైస్. సో, వీడియోకైతే ఒక్క లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను. సో, ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దామనమాట. రా రైట్ సైడ్‌లో మీకు అప్లై నౌ అనేది కనబడటం జరుగుతుంది. అప్లై బటన్ మీద క్లిక్ చేయండి అప్లై ప్రాసెస్ కోసం. సో, లోడ్ అయిన తర్వాత అనదర్ పేజ్ అయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. ఆల్రెడీ మీకు అమెజాన్‌లో మీకు అకౌంట్ ఉందంటే మాత్రం ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేసి మీరు మాన్యువల్‌గా అనేది అప్లికేషన్స్ అన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. లేదా లాగిన్ విత్ అమెజాన్ ఆర్ లాగిన్ విత్ గూగుల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. లేదు ఇంతవటికి మాకు అసలు అమెజాన్‌లో అకౌంట్ లేదు అని అలాగే వాటికి కూడా లేదు అని అనుకుంటే మాత్రం న్యూగా క్రియేట్ చేసుకునే వాళ్ళకి మాత్రం క్రియేట్ వన్ అని కనబడటం జరుగుతుంది కదా! దీని మీద అయితే క్లిక్ చేసి మీరనేది ఈమెయిల్ అండ్ అలాగే అడ్రెస్ ఇచ్చేసి లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట అమెజాన్ సంస్థకు సంబంధించి. సో, దాని తర్వాత మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి తెలుస్తాయి కదా! సో, బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ ఏదైతే మీరు రిజిస్టర్ అయ్యి ఉంటారో ఆ యొక్క ఈమెయిల్ అడ్రెస్ ఇక్కడ టైప్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ అడిగి దాని తర్వాత అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, బేసిక్ డీటెయిల్స్ అడగడం జరుగుతుందనమాట. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, రెజ్యూమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో, సబ్మిట్ చేసిన వెంటనే అయితే మీకనేది టెస్ట్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో, టెస్ట్ కూడా కష్టంగా ఏమి ఉండదన్నమాట. ఈజీగానే ఉంటుంది క్రాక్ చేసే విధంగా. సో, ఎవరైతే టెస్ట్ అనేది కంప్లీట్ చేస్తారో ఓన్లీ 1 ఇంటర్వ్యూ పెట్టి అయితే ఆన్‌బోర్డింగ్ చేసే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇలాగే ఉంటుంది గైస్. సో, అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఒక టెస్ట్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఆ టెస్ట్ మెయిల్ వచ్చిన తర్వాత అది కంప్లీట్ చేశారనుకోండి 1 ఇంటర్వ్యూ పెట్టి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బేసిక్ డీటెయిల్స్ అడిగైతే మిమ్మల్ని అయితే ఆన్‌బోర్డింగ్ చేసే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఇనీషియల్‌గా మీకు 2 మంత్స్ పాటు ట్రైనింగ్ పీరియడ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫుల్ వర్క్ అంతా కూడా వాళ్ళే నేర్పిస్తారనమాట. సో, ఆఫ్టర్‌గా మీకు 25,000 అనేది పర్ మంత్ కిందకైతే రావడం అయితే జరుగుతుంది. సో, మంత్స్ పెరిగే కొద్దిగా ఇంక్రిమెంట్స్ ఉంటాయి. మంచి హైక్స్ ఉంటాయి. సో, ఇదొక అమెజాన్ సంస్థ నుంచి కాబట్టి యాస్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మినిమమ్ క్వాలిఫికేషన్ డిగ్రీ తరపు నుంచే మొదలవుతుంది కాబట్టి ఎవరి యొక్క అవకాశాన్ని అయితే మిస్ అయితే చేసుకోవద్దు గైస్. సో, ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకైతే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్‌లో ఎలాంటి డీటెయిల్స్, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో పెట్టండి. నేను రిప్లై ఇస్తాను. యాహ్! సో, దట్స్ ఆల్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ ఎవ్రీవన్.